పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పుంజుకుంటున్న రియల్ ఎస్టేట్, రియల్ పెట్టుబడులు అట్ విశాఖ సిటీ. భారీ ప్రాజెక్టులతో మారుతున్న నగర రూపురేఖలు, దిగ్గజ స్థిరాస్తి రంగ సంస్థల ఆసక్తి. రహేజా, సత్వా, ఏఎన్ఎస్ఆర్ సంస్థల 5,000 కోట్ల పెట్టుబడులు. పారిశ్రామిక ఐటీ రంగ అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం ఇప్పుడు ప్రపంచ స్థాయి పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. మెట్రో నగరాల్లో రద్దీ పెరగడం, నిర్వహణ వ్యయం భారమవడంతో ఐటీ దిగ్గజాలు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లు ఇప్పుడు సురక్షిత డెస్టినేషన్గా విశాఖ వైపు చూస్తున్నారు. తాజాగా రహేజా, సత్వా, ఏఎన్ఎస్ఆర్ వంటి దిగ్గజ సంస్థలు సుమారు 5,000 కోట్ల పెట్టుబడులతో నగరంలో అడుగుపెట్టడం స్థిరాస్తి రంగంలో పెనుమార్పులకు సంకేతంగా నిలుస్తుంది. పారిశ్రామిక పర్యాటక నగరంలో ఉన్న విశాఖ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చి సరికొత్త గ్రోత్ మ్యాగ్నెట్గా అవతరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహాలు, మౌలిక సదుపాయాల కల్పన, ఐటీ రంగంలో వస్తున్న మార్పుల వల్ల విశాఖ ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. దేశంలోని దిగ్గజ రియల్ ఎస్టేట్ సంస్థలు విశాఖ మార్కెట్లోకి ప్రవేశించడం ఇందుకు నిదర్శనం. విశాఖ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రధానంగా మధురవాడ ప్రాంతం కేంద్ర బిందువుగా మారింది. రహేజా గ్రూప్ 2,172 కోట్ల పెట్టుబడితో ఏపీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదంతో భారీ ప్రాజెక్టు చేపట్టింది. ప్రభుత్వం కేటాయించిన 27 ఎకరాల్లో 15.51 ఎకరాలను కమర్షియల్ డెవలప్మెంట్ కోసం, 11.59 ఎకరాలను ప్రీమియర్ రెసిడెన్షియల్ ప్రాజెక్టుల కోసం కేటాయించారు. ఇది కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాకుండా నగరంలో వేల సంఖ్యలో కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించే ఒక ఆర్థిక వ్యవస్థకు పునాది. అదేవిధంగా సత్వా గ్రూప్ 1,500 కోట్ల పెట్టుబడితో 30 ఎకరాల్లో సత్వా వాంటేజ్ పేరుతో అంతర్జాతీయ స్థాయి క్యాంపస్ను అభివృద్ధి చేస్తుంది. ఇందులో గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్, స్పాట్స్, అర్బన్ డిజైనింగ్తో కూడిన నివాస ప్రాంతాలు ఉండడం విశేషం. ఏఎన్ఎస్ఆర్ సంస్థ ఏర్పాటు చేయబోతున్న జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్ విశాఖను గ్లోబల్ టెక్ హబ్గా మార్చడంలో కీలక పాత్ర పోషించనుంది. మెట్రో నగరాలు రద్దీగా మారడం, భూముల ధరలు సామాన్యులకు అందనంతగా పెరగడంతో ఇన్వెస్టర్లు ఇప్పుడు టియర్ 2 నగరాల వైపు చూస్తున్నారు. ఈ రేసులో విశాఖ అగ్రస్థానంలో ఉండడానికి అనేక కారణాలున్నాయి. ఇందులో ప్రధానమైనది ప్రభుత్వ ప్రోత్సాహం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న భరోసా, సరళీకృత అనుమతులు పెట్టుబడిదారులు నమ్మకాన్ని పెంచాయి. ఐటీ హబ్ విస్తరణతో కూడా రియల్ రంగం పుంజుకుంది. నగరంలో ఐటీ కంపెనీల సంఖ్య పెరుగుతుండటంతో ఆఫీస్ స్పేస్కు డిమాండ్ పెరిగింది. దీనివల్ల నేరుగా రెసిడెన్షియల్ మార్కెట్పై పడి గృహాల విక్రయాలు వేగవంతమయ్యాయి. అలాగే సముద్ర తీరం, పోర్ట్ సిటీ కావడంతో లాజిస్టిక్ పరంగా ఉన్న అడ్వాంటేజెస్, ప్రకృతి అందాలు విశాఖలో నివసించడానికి ఉత్తమ నగరంగా మార్చాయి. ప్రస్తుతం విశాఖలో భూముల ధరలు ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇన్వెస్ట్మెంట్కు అనుకూలంగా ఉన్నాయి. భారీ కంపెనీల రాకతో రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో ప్రాపర్టీ విలువలలో గణనీయమైన వృద్ధి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విశాఖ కేవలం ఏపీలోని ఒక నగరం మాత్రమే కాదు, దక్షిణ భారతంలోనే ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా ఎదుగుతుంది. 5,000 కోట్ల పెట్టుబడులు కేవలం ప్రారంభం మాత్రమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్న కొద్దీ విశాఖ రియల్ ఎస్టేట్ రంగం జాతీయ స్థాయిలో కొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. స్థానిక పారిశ్రామికవేత్తలు మరియు సామాన్య ఇన్వెస్టర్లకు ఇది ఒక సువర్ణ అవకాశం అనే చెప్పాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.